హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఇస్ నవీన్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను యూస్ చేస్తున్నటువంటి మొబైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఆల్మోస్ట్ ఈ మొబైల్ని 2 ఇయర్స్ ఇంకా వాడుతున్నాను. దానివల్ల నేను రివ్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది. నేను తీసుకున్న 2 ఇయర్స్ తర్వాత ఈ రివ్యూ అనేది చేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి ఈ మొబైల్ యొక్క ఇమేజెస్ అనేది ఇలా ఉంటాయి. సో ఈ మొబైల్ అనేది మెయిన్గా బ్లూ కలర్లోను వైట్ కలర్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ టెక్నో పోవా 5 ప్రో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టయితే 6.78 ఇంచెస్ 1080 2460 పిక్సెల్స్తో సపోర్ట్ చేసేటువంటి ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP కెమెరా 1440 పిక్సెల్స్తో సపోర్ట్ చేస్తుంది. మనం తీసుకునేటువంటి వీడియో వచ్చేసి 8 GB ర్యాము. దీంట్లో వచ్చేసి డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా బ్యాటరీ గురించి తీసుకున్నట్టయితే 5000 mAh. ఆ బ్యాటరీ రీఛార్జ్కి వచ్చేసి 68 వాట్స్ ఛార్జర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట, ఫాస్ట్ ఛార్జరు. సో ఇంకా నెట్వర్క్ గురించి తీసుకున్నట్టయితే GSM లైట్ 5G సపోర్టెడ్. ఇది వచ్చేసి సో ఈ మొబైల్ వచ్చేసి లాంచ్ చేసిండేది 2023 ఆగస్ట్ 1వ తేదీ లాంచ్ చేశారు. మన ఇండియాలో రిలీజ్ అయ్యేది వచ్చేసి మనకి అవైలబిలిటీ వచ్చిండేది వచ్చేసి 2023 ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఈ మొబైల్ అనేది పర్చేస్ చేయడానికి అన్ని ఇండియన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంది. సో ఇంకా దీని గురించి తీసుకున్నట్టయితే బాడీ గురించి తీసుకున్నట్టయితే 6.63 ఇందాక చెప్పా కదా 6.78 ఇంచెస్ డిస్ప్లే అని చెప్పేసి. దాని తర్వాత వెయిట్ చూసుకున్నట్టయితే కేవలం 212 గ్రాములు మాత్రమే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రంట్ వచ్చేసి గ్లాస్, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఫ్లాట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా సైడ్స్కి అన్నిటికి కూడా ప్లాస్టిక్ని యూజ్ చేశారు. ఇంకా సిమ్స్ గురించి తీసుకున్నట్టయితే 2 నానో సిమ్స్, 2 5G సపోర్టెడ్గానే వర్క్ చేస్తాయి. దాని తర్వాత మల్టిపుల్ LED లైట్స్ ఆన్ ది బ్యాక్, నోటిఫికేషన్, లో బ్యాటరీ, గేమింగ్ యాక్షన్స్. దాని తర్వాత ఇన్కమింగ్ కాల్స్ వచ్చినా కూడా బ్యాక్ సైడ్ ఆర్క్ లైటింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆర్క్ లైటింగ్ అంటే ఏది కాదు, ఇక్కడ లైక్ వై షేప్లో LED లైట్స్ ఉంటాయన్నమాట. ఆ LED లైట్స్ అనేవి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మనకి ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు, లేదంటే మనం గేమ్ ఆడేటప్పుడు ఒకరిని PUBG కానీ BGMI కానీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు ఒకరిని కిల్ చేసినప్పుడు కానీ ఆ బ్యాక్ సైడ్ ఆర్క్ లైటింగ్ అనేది, RGB లైటింగ్ అనేది బ్లింక్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక డిస్ప్లే టైప్ తీసుకున్నట్టయితే IPS LCD డిస్ప్లే ఇచ్చారు. స్క్రీన్ రిఫ్రెషింగ్ రేట్ వచ్చేసి 120 రిఫ్రెషింగ్ రేట్తో ఇచ్చారు. అది కూడా 580 నిట్స్ పీక్లో ఇచ్చారనమాట. ఇంకా సైజ్ గురించి ఆల్రెడీ ఇందాకనే చెప్పాను, 6.78 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు అని చెప్పేసి. ఇంకా రిజల్యూషన్ వచ్చేసి 1080 2460 పిక్సెల్స్తో ఇచ్చారనమాట. ఇంకా OS గురించి తీసుకున్నట్టయితే దీంట్లో ఇన్బుల్ట్గా వచ్చిండేది Android 13 ఇచ్చారు. అప్గ్రేడబుల్ టు Android 14 HiOS 14. అంటే HiOS 14 అనేది వీళ్ళ యొక్క కస్టమ్ OS ఆండ్రాయిడ్లోని. సో ఇప్పుడు Android 14 కూడా ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నటువంటి మొబైల్లో Android 14 యూజ్ చేస్తున్నాను. అది మీకు ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. సో నేను మొబైల్ తీసుకున్నప్పుడు Android 13 వచ్చింది. Android 14కి నేను అప్గ్రేడ్ చేసుకున్నాను అప్గ్రేడ్ వచ్చినప్పుడు. అలానే 2 ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాం, 4 ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాము అన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా స్టిల్ ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. ఇంకా చిప్సెట్ గురించి తీసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో రావడం అనేది జరుగుతుంది. ఇంకా CPU తీసుకున్నట్టయితే క్వాటా కోర్ CPU ఇచ్చారు. ఇంకా GPU తీసుకున్నట్టయితే మెయిల్ G57 MC2 అనే GPUని ఇచ్చారు. ఇంకా మెమరీ గురించి తీసుకున్నట్టయితే కార్డ్ సెట్, మైక్రో SD కార్డ్ని డెడికేటెడ్ స్లాట్ ఇచ్చేసారు. అంటే 2 నానో సిమ్స్ వేసుకున్నప్పటికీ మనం ఈ మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ స్టోరేజ్ని కూడా మనం అడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 GB 8 GB ర్యామ్తో వచ్చాయి. అలానే తీసుకున్నట్టయితే 256 GB 8 GB ర్యామ్తో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మొబైల్ 2 వేరియంట్స్తో రావడం అనేది జరుగుతుంది. ఇంకా అలానే మెయిన్ కెమెరా గురించి తీసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ కెమెరా 50 MP కెమెరా ఇచ్చేసారు. వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఇంకా అలానే ఫీచర్ తీసుకున్నట్టయితే డ్యూయల్ LED ఫ్లాష్, అంటే ఈ మొబైల్కి బ్యాక్ సైడ్ ఫ్లాష్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా ఫ్లాష్ వస్తుంది అనమాట. ఇంకా మనం తీసుకునేటువంటి 50 MP బ్యాక్ కెమెరాతో తీసుకున్నట్టయితే వీడియో వచ్చేసి 1440 పిక్సెల్స్తో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో మనము
బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో మనము వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ కెమెరాతో తీసుకున్నట్టయితే గిన 1080p పిక్సెల్స్తో 30 frames per second వరకు మనము ఫ్రంట్ కెమెరాతో వీడియోని రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా తీసుకున్నట్టయితే సెల్ఫీ కెమెరా గురించి తీసుకున్నట్టయితే 16 MP కెమెరా ఇచ్చారు. ఎల్ఈడి ఫ్లాష్ ఇందాకనే చెప్పా కదా 1080p పిక్సెల్స్ 30 frames per secondతో వీడియో అనేది మనం ఫ్రంట్ కెమెరాని ఇంకా రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే సౌండ్ తీసుకున్నట్టయితే మొత్తం ఈ మొబైల్లో 2 స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 3.5 mm జాక్ కూడా ఇచ్చారు. వైర్లెస్ హెడ్ఫోన్స్నే కాకుండా మనం వైడ్ హెడ్ఫోన్స్ని కూడా 3.5 mm జాక్తోనే కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కమ్యూనికేషన్ కోసం తీసుకున్నట్టయితే కన్నా వైఫై ఇచ్చారు. 802.11 డ్యూయల్ బ్యాండ్స్ ఇచ్చారు. దాని తర్వాత బ్లూటూత్ ఇచ్చారు. దాని తర్వాత GPS ఇచ్చారు. గ్రైనోస్కోప్ ఇచ్చారు. దాని తర్వాత ఈ మొబైల్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే NFC ఇచ్చారు. సో NFC అంటే మనము దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నాను చూడండి. ఆ NFC అంటే ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. USB వచ్చేసి USB Type-C ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. USB Type-C 2.0 సపోర్టెడ్ అనమాట. ఇంకా సెన్సార్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ వచ్చేసి మనం సైడ్కి పవర్ ఆన్ బటన్ ఉంటుంది కదా దాని మీదనే ఇచ్చేసారు. యాక్సిలరోమీటరు, గైరోస్కోప్ ఇందాకనే చెప్పేసాను, కంపాస్ ఇవన్నీ కూడా ఇన్బుల్ట్గానే ఇచ్చేసారు. ఇంకా బ్యాటరీ టైప్ తీసుకున్నట్టయితే కన్నా 5000 mAhతోనే ఈ బ్యాటరీ అనేది ఇన్బుల్ట్గా రావడం అనేది జరుగుతుంది. ఛార్జింగ్ వచ్చేసి మెయిన్గా మనం చూసుకోవాల్సినది ఈ మొబైల్లో బాగా నచ్చింది ఏంటంటే నాకు 68 watts వైడ్ ఛార్జర్ ఇచ్చేసారు. అంటే 0 to 50% ఛార్జింగ్ వితిన్ 15 minutesలో ఎక్కేస్తుంది. మిగిలిన 50% ఛార్జింగ్ వచ్చేసి వితిన్ 25 minutes ఆర్ 30 minutes లోపల. అండ్ ఎలా చూసుకున్నా కానీ మొత్తం 45 minutes లోపు 0 to 100 ఛార్జింగ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది ఈ మొబైల్లో. ఇంకా అలానే ఈ మొబైల్ యొక్క వేరియంట్స్ కలర్స్ తీసుకున్నట్టయితే కన్నా డార్క్ ఇల్యూజన్ అని ఇచ్చారు. దాని తర్వాత సిల్వర్ ఫ్యాంటసీ అనే కలర్లో ఇచ్చారు. దాని తర్వాత ఫ్రీ ఫైర్ ఎడిషన్ అని చెప్పేసి టోటల్ 3 కలర్స్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా అలానే తీసుకున్నట్టు ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు చేసినటువంటి టెస్ట్ల గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేశారు. సో ఇంకా మనం ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి, మొబైల్ తీసుకుంటే కినా బాక్స్లో ఏమేమి వస్తాయని చూసుకున్నట్టయితే కినా మొబైల్ ఉంటుంది. దాని తర్వాత 68 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. USB Type-C కేబుల్ ఉంటుంది. దాని తర్వాత కేసు అంటే బ్యాక్ పౌచ్ ఇచ్చారు. దాని తర్వాత సిమ్ ఎజెక్ట్ టూల్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇంక ఈ బాక్స్లో అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం రాలేదు, వచ్చినవన్నీ ఇవే అనమాట. స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఛార్జింగ్ది అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది, Type-C కేబుల్ వచ్చింది, ప్రొటెక్షన్ కవర్ వచ్చింది, సిమ్ ఎజెక్ట్ టూలు, స్క్రీన్ ప్రొటెక్టరు, దాని తర్వాత వారంటీ కార్డు, ఇవి మాత్రమే ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక ఈ మొబైల్ యొక్క ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నటువంటి వర్షన్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే HiOS ఉంది కదా, HiOS వర్షన్ 14 ఇచ్చారనమాట. స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చినది HiOS 13 ఇచ్చారు. దాని తర్వాత ఒక 1.5 year తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే అప్డేట్ ఇచ్చారు. సో అప్డేట్ చేసుకున్న తర్వాత HiOS 14 అప్డేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకా అలానే సెక్యూరిటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కన్నా లాస్ట్ నేను సెక్యూరిటీ అప్డేట్ ఎప్పుడు చేశాను అంటే లాస్ట్ సెక్యూరిటీ అప్డేట్ నేను ఎప్పుడు చెక్ చేశాను అంటే కన్నా టుడే వీడియో రికార్డ్ చేస్తున్నా కదా. సో టుడే డేట్ వచ్చేసి మార్చి 29, 2026లో నేను రికార్డ్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసింది వచ్చేసి జూన్ 5, 2025లో నేను లాస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేశాను అనమాట. దాని తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ ఏం రాలేదు. మేబీ వస్తే కినా ఇయర్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో సెక్యూరిటీ అప్డేట్ ఇస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెప్పడం అనేది జరిగింది. సో ఇంకా చూడాలి. సో టుడే వీడియో అయితే ఇది. సో ఈ టెక్నోపోవా 5 Pro 5Gకి సంబంధించి టెక్నోపోవా Pro 5Gకి సంబంధించిన సో ఇక ఈ టెక్నోపోవా 5 Pro 5G మొబైల్కి సంబంధించి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కినా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కామెంట్కి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలానే ఒకవేళ రిప్లై ఇవ్వడానికి అవ్వకపోతే కినా నేను డెఫినెట్గా ఇంకొక వీడియో అయినా సరే అప్లోడ్ చేస్తాను. వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అవి ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు ఉండాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అప్పుడే నేను పెట్టేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు మొబైల్కి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఈ మొబైల్ యొక్క ప్రైస్ గురించి తీసుకున్నట్టయితే కినా
ఈ మొబైల్లో ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకు ఒక్కొక్క విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి క్యాషిఫైలో వచ్చేసి 15,000 చూపిస్తుంది, అమెజాన్లో వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 చూపిస్తుంది, ఫ్లిప్కార్ట్ వచ్చేసి దగ్గర 15,500 చూపించడం అనేది జరుగుతుంది. సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉన్నట్టయితే కానీ వాటికి సంబంధించిన ఆఫర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ని బుక్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో మీకు ఎక్కడ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మొబైల్ తక్కువకి వస్తుంది అంటే కానీ మీరు అక్కడ మొబైల్ అనేది బుక్ చేసుకోండి. సో టుడే వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.